ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి అరుణోదయం దేవాని ఉదర్శన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం చూస్తున్నటువంటి లేఖన భాగాలు ఒకవేళ ఈరోజు మనకు ప్రయోజనకరంగా ఉండకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా మనం నమ్మిన విశ్వాస ప్రకారం దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి భూమి మార్పు నందిన తన వాక్యములో ఒక అక్షరం ఒక పొల్లైన సున్నైన తప్పిపోదు అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి నమ్మితే దేవుడి మహిమను మనం చూస్తాము. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. మలకి గ్రంథం 3:11 వచనంలో మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అంజూరు ఫలములు అకాల రాల్చక యుండునని సైన్యంలో కలిపితే యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి మన పంటను తినివేయ పురుగులను దేవుడు గద్దిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయలేదు కదండి. మరి మనకేం పంట ఉంది, మనల్ని ఏం పురుగు తినివేస్తుందని ఒకవేళ మనకు సందేహంగా ఉంటే దేవుడు అనేక విషయాల గురించి పోలుస్తున్నాడు. చాలామందికి డబ్బులు ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ప్రతిరోజు ఏదో కొరత, ఏదో గొంగళి పురుగు తినివేసినట్టుగా డబ్బును మరి ఆశీర్వాదం లేకుండా చేస్తున్న ఏదో శత్రువు వెంబడించినట్టుగా మరి అనేకమైన అప్పుల వెంబడి అప్పులు, సమస్యలు వెంబడి సమస్యలు చాలామంది జీవితాల్లో మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాము. అయితే ఇవి పంటను తినివే పురుగు లాంటివి. చూడండి, మనం వ్యవసాయం చెప్పారు, మనం ఏదో ఒక కష్టం, ఏదో ఒక జాబ్, ఏదో ఒక పనిలో మనం ఉంటాం. దినదినము మనము ఆదాయం సంపాదిస్తూ ఉంటాం. మరి అది మిగలకుండా పోతుంది, అది ఆశీర్వాదం లేకుండా పోతుంది అంటే ఈ రోజు నుండి దేవుడు తెలియజేస్తున్నాడు, నీ పంటను తినివేయి పురుగులను నేను గర్భిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు అకాల ఫలములు రాల్చడము గురించి చూస్తే ఈ రోజుల్లో మరి అనేక రకాలైన గర్భఫల విషయంలో అబార్షన్స్ కానీ, స్టడీస్ విషయంలో ఫెయిల్యూర్స్ అవ్వడం కానీ, అనేక విషయాల్లో మరి సంబంధ బాంధవ్యాల విషయంలో ఎంతో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న జనాలు చాలామంది డిప్రెషన్స్కి వెళ్ళిపోతున్న వారుగా ఉంటున్నారు. అకాల ఫలములు రాలిపోవడం, నీ ద్రాక్ష చెట్లు కానీ, నీ అంజూరు పండ్లు కానీ, మరి నీ పంటలు కానీ ఏవి కూడా అకాలంగా రాలిపోగలి సైన్యములు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడై ఉంటున్నాడండి. ఆయన మన పంటను తినే పురుగును గద్దిస్తానని తెలియజేస్తున్నాడు. మన నోటి మాటతో గద్దిస్తే అపవాది కానీ, మరి మనకున్న శత్రువు కానీ పారిపోడు. కానీ దేవుని వాక్కుతో గద్దించినప్పుడు ఖచ్చితంగా పారిపోతాడు. ఆయనే సెలవిస్తున్నాడు, సైన్య గద్దిత యెహోవా మన పంటను తినే పురుగును గద్దిస్తాడు. ఈరోజు నీకు తెలుసు, నీకున్న పరిస్థితిలో ఏది నీ పంటను అనగా నీ కుటుంబాన్ని, లేక నీ ఆర్థిక వ్యవస్థని, లేకపోతే నీ యొక్క గర్భఫల విషయంలో, మీ భూ పంట విషయంలో కూడా చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు. మీ పంట ఈ సంవత్సరంలో, మరి గత సంవత్సరంలో అనేకమైన కంప్లైంట్స్ వచ్చాయి. ఏంటంటే మరి మా పంటలోకి ఏవో చేరుతున్నాయి, మిడతలు లాంటివి తినేస్తున్నాయి, పక్షులు మా యొక్క పంటను రాల్చేస్తున్నాయి, మరి అకాలంగా వర్షాలు వచ్చేస్తున్నాయి, చాలా మంది ప్రార్థన కోరారు. ఈ సంవత్సరం అలా కాకుండా దేవుడు అభివృద్ధిని, ఆశీర్వాదము తన వాగ్దానాన్ని మనకు అందరికీ అనుగ్రహించి కృపతోడని మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, సర్వోన్నతుడా, ఎంతమంది నమ్ముచున్నారో మలాకి గ్రంథం 3:11 వచనంలో అయ్యా తల్లి 10వ వచనంలో చూస్తే దశమ భాగముల గురించి నువ్వు తెలియజేశావు. ఆ రీతిగా మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు నీవు మనుషుల విషయంలో కూడా మీ పంటను తిరిగే పురుగును, మరి మీ ద్రాక్ష చెట్లు, మీ అంజూరు చెట్లు అకాల ఫలంలో రాల్చకుండా తెలియజేస్తావు. గర్భఫల విషయంలో ఎన్నో అబార్షన్స్, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ఈరోజు మరి ఎంతమంది మీరు ప్రార్థించుకుంటున్నారో ఈ వాక్యం మాకు అర్థమైనది. మా జీవితంలో పంటను తినివే పురుగులు ఉన్నాయి, శత్రువులు ఉన్నాయని వారు అర్థం చేసుకుంటూ మరి బాధతో, వేదనతో, కన్నీళ్ళతో ప్రార్థించుకుంటున్నారో అద్భుతంగా మీరు వారి శత్రువును, వారి యొక్క పురుగును, వారి యొక్క ఆ యొక్క దాన్ని సంహారకుని నాశనం చేదురుగా గద్దించుదురు గాక. అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలు, మ్యారేజ్ డేస్ జరుపుకున్న జంట కుటుంబాలు మరి అనేక రీతులుగా ప్రయాణములు, అనేక విషయాల్లో ప్రభు తల్లి ఒక ఆలోచన కలిగి ఉండడం, మరి ముఖ్యంగా మరి వివాహాలు, సంబంధాలు చూసుకోవడం, మంచి శుభకార్యాలు ప్రారంభించుకోవడం, అదేవిధంగా అనేక కష్టాలు పడుచున్నవారు, అప్పుల సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల కలగాలి. ముఖ్యంగా తల్లి హాస్పిటల్లో ఉన్న డిశ్చార్జ్ కావాలి. అనేక విషయాల్లో తల్లి దినమంతా మీరు మమ్మల్ని నడిపించి మహిమ తెచ్చుకోమని, ఇది దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఖచ్చితంగా మా పంటను తినే పురుగులు యేసు నామములో మేము గద్దిస్తున్నాము, గద్దించబడాలి. మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.